గతించిన రాత్రికాల సమయం ముందు దేవుని సన్నిధిలో నేను మోకరించి రేపు ఉదయం వస్తున్న నీ ప్రజలతో ఏం మాట్లాడాలన్నా చాలామంది సమస్యలతో వస్తారు, ఇబ్బందులతో వస్తారు, కలవరాల మధ్యలో వస్తారు. వారితో ఏం మాట్లాడాలో మనసునిగా నేను మాట్లాడితే ఒక్కరు ఆలోచింపబడలేదు. కానీ నన్ను సృజించిన దేవుడు నీవు కాబట్టి వచ్చిన నీ ప్రజలందరితో మీరు సూటిగా మాట్లాడనని నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నేను మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఎందుకు చూపించున్నాడండి, ఎందుకు ఈ మాటను మీకు చూపించున్నానంటే, ఈ లోకంలో ఉన్న గొప్పవారే కానీ, సామంతులే కానీ, రాజులే కానీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే కానీ వారిలో ఏదో తెలియని కలవరం కనబడుతుందో, ఏదో తెలియలేని ఒక ఆందోళన కనబడుతుంది. ఎంతో డబ్బు ఉంది కానీ సమస్య ఇంకా వారిని ఇంకా ఎంటాడుతుంది. దీని గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొద్దిగా లోతుగా ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఉన్నాడండి. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఒక మాట తెలియజేశాడు. ఈ రోజుల్లో చాలా మంది కలవరాలతో బాధపడుతున్నారు, ఇబ్బందులతో ఉంటున్నారు, సమస్యలతో ఉంటున్నారు. దేవుని నమ్ముకున్నారు కానీ ఎన్ని సంవత్సరాలైనా పడిన స్థితిలోనే ఉండిపోతున్నారు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, నాతో ఉన్న ఒక సహోదరుడు ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తికి ఉద్యోగం లేదు, నాతోనే ఉన్నాడు, దైవ సేవకులు పక్కనే ఉన్నాడు, దైవ సేవకులతోనే ఉన్నాడు, దైవ సేవకుని వెనకాల తిరుగుతున్నాడు. కానీ ఇంకా అతను కానీ తన కుటుంబం కానీ దేన స్థితిలోనే ఎందుకుంది అని ఆ దైవజనుడు మాట్లాడుతూ చివరిలో ఒక మాట అన్నాడండి, భక్తి చేస్తే సరిపోదు, దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, దేవుని సన్నిధిలో మోకరిస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామన్నది దేవుడు చూస్తాడంట. ఆ దైవజనుడు మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నాడండి, ఇన్ని సంవత్సరాలుగా ఆ వ్యక్తి నాతోనే ఉన్నాడు కదా, ఇన్ని సంవత్సరాలుగా నా వెనకాల తిరుగుతున్నాడు కదా, నేనేమో దేవుని సన్నిధిలో బలంగా వాడబడుతున్నాను, నాతో తిరుగుతున్న ఆ వ్యక్తికి ఇంకా ఉద్యోగం రాలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి కలవరాల మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఆ వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చిందని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఆ దైవజనుడికి ఒక కలపడిందంట. ఏమని కలపడిందంటే, దైవజనుడితో తిరుగుతున్న వ్యక్తి జీవితంలో యథార్థత కనబడడం లేదంట. దైవజనుడితో ఉన్న వ్యక్తిలో ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, దేవుని సన్నిధికి వస్తున్నాడు, దైవ సేవకులతో అనేకమైన మీటింగ్స్కు అనేకమైన స్థలాలకు తిరుగుతున్నాడు. కానీ ఇంకా అదే స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే యథార్థత ఆ వ్యక్తి విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీతో నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎటువంటి కలవరాల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చావు, ఎటువంటి సమస్యల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చావు, పుట్టి పూర్వతరాల నుంచి క్రైస్తవులని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ ఇంకా సమస్య నిన్ను వెంటాడుతుందే, ఇంకా ఇబ్బంది నిన్ను వెంటాడుతుందే, ఇంకా కలవరం నిన్ను వెంటాడుతుందే. ఎంతో సంపాదించుకున్నాము, ఆనందంగా ఉన్నాము నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏదో తెలియని చిన్న వెలితి ఇంకా నీ జీవితంలో కనబడుతుంది. గల కారణం ఏంటి? ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఒకసారి ఆలోచన చేస్తే నిజమే కదా. యథార్థత లేని వారు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? యథార్థత లేని వారు భక్తి చేస్తే ఉపయోగం ఏంటి? యథార్థత లేని వారు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఉపయోగం ఏంటి? యథార్థత లేని వారు మానక దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఉపయోగం ఏంటి? అందుకే ఒక భక్తుడు ఒక మాట రాస్తున్నాడండి, ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును రక్షించుకోకపోతే ఆ మనిషికి ఏం ఉపయోగం ఉంది? లోకమంతా సంపాదించుకున్నాడు ఆ వ్యక్తి, దైవజనుడితో ఉన్న వ్యక్తి లోకమంతా సంపాదించుకున్నాడు. గొప్ప గొప్ప సేవకులు తెలుసు, ఉన్నత స్థానంలో ఉన్న ఆ ఉన్నత స్థానంలో ఉన్న సేవకులు కూడా తెలుసు. కానీ ఆ వ్యక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకా ఏ స్థితిలో అయితే ప్రారంభించి ఉన్నాడో ఆ స్థితిలోనే ఆగిపోయి ఉన్నాడు. అదే కలవరాల మధ్యలో ఉండిపోయాడు, అదే సమస్యల మధ్యలో ఉండిపోయాడు, అదే ఇబ్బందుల మధ్యలో ఉండిపోయాడు. అదే ప్రారంభ స్థితి ఎలాగైతే ప్రారంభించి ఉన్నాడో ఆ ప్రారంభ స్థితిలోనే ఆ వ్యక్తి ఆగిపోయి ఉన్నాడు. ఆ కలవరంలో ఉండడానికి గల కారణం ఏంటి? ఆ కలవరం ఆ వ్యక్తి జీవితంలో క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, దైవ సేవకులతో వెనకాలే తిరుగుతున్నాడు. కానీ
ఆ వ్యక్తికి ఏం ప్రయోజనం లేదు. నేను అంటాను, యథార్థత లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎంత భక్తి చేసినా కూడా నా దేవుడు అంగీకరించడండి. యథార్థత లేకుండా దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను మీకు ఇంత విధంగా కానుకలు ఇస్తున్నానయ్యా, ఇన్ని విధాలుగా మీ సన్నిధికి వస్తున్నానయ్యా, వారానికి ఒక పూట ఉపవాసం ఉంటున్నానయ్యా, ఈ అన్నిటి వల్ల కాకుండా నేను ఒక క్రైస్తవుని పేరు పెట్టుకున్న తర్వాత నేను మీ సన్నిధిలో గడుపుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడండి. యథార్థత లేకుండా నువ్వు అటువంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఒకానొక దినమందు ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధానానికి వెళ్ళాడండి. ఒక వ్యక్తి పేరు పరిసేయుడు, ఇంకొక వ్యక్తి సుంకరి. అయితే ఆ పరిసేయుడు దేవుని మందిరంకి వెళ్ళి బలిపీఠం పట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రతి వారం నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా, మానకుండా నీ సన్నిధిలో మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను, దశంభంగాలు ఇస్తున్నాను, అన్ని విషయాలు నీకు ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను. ఈ సుంకరి వలె కాకుండా నేను నీ సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నానయ్యా అని మాట్లాడాడు. అయితే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, తన ప్రార్థన పక్కన పెట్టాడు. అయితే ఈ దేవుని సన్నిధికి వెళ్ళిన ఇంకొక వ్యక్తి కూడా దేవుని సన్నిధికి వచ్చే అంత ధైర్యం లేక దేవుని సన్నిధి బయట నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తి గుండె కొట్టుకొనొచ్చు, అయ్యా నీ సన్నిధిలో నిలవడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, నేను పాపినయ్యా అని తెలియజేస్తున్నాను. వీరిద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు ఆలోచించాలి? ఈరోజు క్రైస్తవ్యం ఒక రకంగా నడుస్తుంది కదా, క్రైస్తవ్యం ఒక బాటలో నడుస్తుంది కదా. మనుషులకు కనబడినట్లు భక్తి చేసినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు యథార్థత లేకుండా ఉన్నవారిని ఈ లోకం లక్ష్య పెడుతుంది. కానీ ఆ సందర్భానికి మనం ఒక్కసారి వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు ఆ పరిచయుడు ప్రార్థన పక్కన పెట్టి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. గల కారణం ఏంటి? పరిచయుడి కంటే సుంకరి గొప్పవాడా? కాదు. పరిచయుడి కంటే సుంకరి గొప్ప స్థానంలో ఉన్నాడా? ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చాడా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించాడా? కానీ వారిద్దరికి ఉన్న డిఫరెన్స్ ఏది తెలుసా? దేవుని సన్నిధిలో యథార్థత. పరిచయుడిలో యథార్థత కనబడట్లేదు, పరిచయుడిలో తగ్గింపుదనం కనబడట్లేదు. నేను సన్నిధికి నేను వచ్చి అన్ని నీకు ఇస్తున్నాను కదా, నువ్వు నన్ను ఆశీర్వదించని మాట్లాడుతున్నాను. కానీ దూరంగా నిలబడి దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని ఆకాశం వైపు కన్నులు ఎత్తి తన ముందు కొట్టుకుంటున్నారండి. నేను అంటాను, సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించడానికి బలమైన కారణం ఏంటంటే సుంకరిలో తగ్గింపు, యథార్థత ఉంది కాబట్టి. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నావు, భక్తి చేస్తున్నావు, నేను దేవుని సన్నిధిలో ఇలా బ్రతుకుతున్నానయ్యా, దైవ సేవకులు కొనుకొచ్చని నేను ఉన్నానయ్యా అని చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నీ పరిస్థితే కానీ నీ సిచ్యువేషన్ కానీ ఎలా ఉంది? రోజు నువ్వు దైవికంగా ఆశీర్వదింపబడుతున్నావా లేదా లోకానుసారంగా ఆశీర్వదింపబడుతున్నావా? దేవుడు అంటాడు, నా యందు మీరు ఉండగలిగితే, నేను మీ యందు ఉండగలిగితే మీరు ఇహమందును పరమందును ఆశీర్వాదాలు పొందుకుంటారు. కానీ ఇహమందు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, అలాగే పరమందు కూడా ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. అందుకే చాలా మంది భక్తుల జీవితాలు ఆలోచన చేస్తే కలవరం రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే శ్రమ కలవడం వల్ల మన జీవితంలో కలవరం వస్తుందంట. శ్రమ ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, ఇబ్బంది ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కలవరం మన జీవితంలో కనబడుతుందంట. అందుకే ఒక భక్తుడు మాట రాస్తున్నాడు, ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యోబు 4వ అధ్యాయము 5వ వచనం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాకాంతుడు అయితివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. అయితే దేవునికి ఇష్టమైన ఒక భక్తుడు కనబడుతున్నాడండి. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, భక్తి చేస్తేనే, ప్రార్థన చేస్తేనే, దేవుని సన్నిధికి వస్తేనే వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అయితే ఒకానొక దినం ముందు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి, నీ కుమారుడు అని యోబు గురించి నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావే, ఒక్కసారి తనకున్న ఆశీర్వాదాలను నువ్వు తీసివేసే, తనకు ఉన్నతమైన స్థానంలో ఉంచావు కాబట్టి ఆ వ్యక్తి నేను స్తుతిస్తున్నాడు, నిన్ను ఆరాధన చేస్తున్నాడు.
నీ సన్నిధికి వస్తున్నాడు, మోకరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిఫలాన్ని పొందుకుంటున్నాడు. నేను చెప్పినట్లుగా ఒక్కసారి తనకున్న యావత్ ఆస్తిని నువ్వు తీసివేయి, తర్వాత ఆ వ్యక్తి నిన్ను స్తుతిస్తాడో లేదో ఒకసారి చూద్దామయ్యా అని తెలియజేసినప్పుడు, ఓకే, దేవుడు ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఏం చేస్తాడంటే యోబుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని పక్కన పెడతాడండి. యోబుకిచ్చిన ప్రతి దానిని దేవుడు తీసివేసి యోబుని జీవోగా ఒక పక్కన నిలబెట్టి, ఇప్పుడు నేను చూస్తానని చెప్పి యోబుని ఒక పక్కన నిలబెడితే సాతాను వెళ్ళి పలు రకాలుగా శోధిస్తున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు. శ్రమ తన జీవితంలోకి వచ్చేటట్లు చేసి స్నేహితులు తన దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నారు, అయ్యా యోబు, ఏం పాపం చేసావయ్యా, దేవుడు నీకున్నవన్నీ తీసివేశాడు. ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నావు నీవు, అసలు ఏం పాపం చేసావు అనేటువంటి సమస్యలు, ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే యోగులో ఒక శ్రమ కలుగుతుంది. ఎందుకు ఈ శ్రమ? దేవుని సన్నిధిలో ఎంత యథార్థంగా నేను బ్రతుకుతున్నానే, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి నేను ప్రార్థన చేస్తున్నానే, మానక ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం ఆయన సన్నిధిలో నేను గడుపుతున్నానే, ఎందుకు ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చిందని తనలో తానే కలవరపడిపోతున్నాడు యోగు. తనలో తాను కలవరపడిపోతున్నాడు. కానీ చివరికి ఆ భక్తుడి జీవితాన్ని చూస్తే శ్రమలో నిలిచి ఉన్నాడు, కానీ కలవరం పడ్డాడు, కానీ ఏ రోజు కూడా దేవునికి దూరం అయిపోలేదు. ఈరోజు ఒక మంచి మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. సమస్యలు మన జీవితంలోకి వస్తాయి, ఇబ్బందులు మన జీవితంలోకి వస్తాయి, కలవరాలు మన జీవితంలోకి వస్తాయి. శ్రమ వచ్చిందని ముఖం మార్చుకొని మనం తిరగకూడదు, ఇబ్బంది వచ్చిందని దేవునికి దూరం అయిపోకూడదు, కలవరం వచ్చిందని ఏదో నా జీవితంలో తీసివేసేదండి అన్యుడికి ఓదగా నువ్వు కనబడకూడదు. శ్రమ వచ్చినా, కలవరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులన్నీ తారుమారైపోయినా దేవుని కొరకు నువ్వు నిలిచి ఉన్నప్పుడే ఎంత ఆశీర్వాదం పొందుకుంటాం. సాతాను సాకేతాడండి. చివరికి చూస్తే తన భార్య వచ్చి ముఖం మీద ఉమ్ము వేసి నువ్వు కూడా దేవుణ్ణి దూషించి దేవుని విడిచిపెట్టి చచ్చిపో, ఇంక నువ్వు బ్రతికినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదని తెలియజేసినప్పుడు అప్పుడు ఒక మాట అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం పొందుకున్నావు కదా, దీవెని ఇచ్చినప్పుడు దీవెని పొందుకున్నావు కదా, దేవుడు ఆశీర్వదించినప్పుడు ఊరందరికీ చెప్పుకొని తిరిగావు కదా. ఈరోజు కష్టం రాగానే దేవుని ఎందుకు విడిచిపెడుతున్నావు? ఇబ్బంది రాగానే దేవుడికి ఎందుకు దూరం అయిపోతున్నావు? కలవరం రాగానే దేవుని విడిచిపెట్టమని మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటమ్మా అని తెలియజేసినప్పుడు నిజంగా తన భార్య తన దగ్గర నుంచి వెళ్ళిపోయిందండి. ఒక్కసారిగా సమస్యలన్నీ తన జీవితంలోకి వచ్చేసాయి. తనకున్న పిల్లలందరూ చనిపోయారు, తనకున్న యావదాస్తి కోల్పోయాడు, తనకున్న పనివారిని కోల్పోయాడు, శరీరము కూడా కుళ్ళి పట్టుపోయి కురుపులతో చాలా హీనమైన స్థితిలో ఉన్నాయి. యోబు ఒక మాట తెలియజేస్తున్నాడు, కష్టం వచ్చినా, కలవరం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టంలోనూ నేను ఇలానే ఉంటాను, సంతోషంగా కూడా నా దేవుని మాత్రమే నేను స్తుతిస్తాను అంటున్నాను. ఈరోజు కలవరం రాగానే నువ్వు దేవుని విడిచిపెట్టట్లేదా? ఇబ్బంది రాగానే దేవుని విడిచిపెట్టట్లేదా? నీ దేవుడు నీ జీవితంలో ఎప్పుడు ఏమి చేయలేదు అన్నట్లుగా ఒక చిన్న కవత నీ జీవితంలో రాగానే దేవుణ్ణి విడిచిపెట్టి, ప్రార్థనను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, యథార్థను విడిచిపెట్టి దేవుడికి దూరం అయిపోతున్నావు కదా. ఈ భక్తుడు ఒక చక్కటి పాఠాన్ని మనకి నేర్పిస్తున్నాడండి. శ్రమలోనూ అలాగే ఉండాలి, కష్టంలోనూ అలాగే ఉండాలి, సంతోషంలో కూడా దేవుని మాత్రమే స్తుతించాలంటున్నాను. ఈరోజు కష్టం రాగానే దేవుని స్తుతించలేకపోతున్నావు కదా, ఇబ్బంది రాగానే దేవుని స్తుతించలేకపోతున్నావు కదా, కలవరం రాగానే దేవునికి ఒకప్పుడు నీ మనసును ఎంతో దేవునికి దగ్గరగా ఉంచుకునే దానిని ఇప్పుడు దేవునికి నువ్వు దూరమైపోయి ఆ సమస్యని, ఆ ఇబ్బందిని, ఆ కలవరాన్ని నువ్వు హృదయంలో ఉంచుకుంటూ ఉదయం నుంచి సాయంకాలం వరకు దాని మీద ఆలోచన చేస్తానని అంటారు. యోగు మరలా రెండింతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి, యోగు మరలా గొప్ప స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని పరీక్షించి చూడగా ఆ వ్యక్తిలో ఏ ఒక్క తప్పిదము కూడా కనబడలేదని. అన్యుడు మనం వచ్చి చూసినప్పుడు, అన్యుడు మన దగ్గరికి వచ్చి చూసినప్పుడు కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, సమస్యలో ఉన్న, కలవరంలో ఉన్న దేవుని స్తుతించేవాడుగానే ఉండాలి, ఆనందించేవాడుగానే మనం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు మాట తెలియజేస్తున్నాడని ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో నడుస్తున్నా కూడా ఆనందించాలి. మరలా నేను చెప్పుతున్నాను, మీరు ఆనందించండి. ఏ పరిస్థితి రాని,
ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలోకి రాని, నీకున్న వారందరూ విరోధంగా మాట్లాడి, నీకున్న వారందరూ నీకున్న ఆ స్థాయిని దిగజార్చిని, ఆర్థికంగా నువ్వు నలిగిపోని, కలవరాల మధ్యలో ఉన్న శ్రమలో నువ్వు నిలబడు. ఏ విషయంలోనైనా నువ్వు ఆనందించాలి. అదేనండి నిజ క్రైస్తవుడి జీవితం. సంతోషములను గొప్పతనం కాదు, కష్టములో కూడా నువ్వు ఆనందించవచ్చు. అదే నా దేవుడు చూడాలనుకుంటున్నాను. ఎలా కనబడుతున్నావు దేవుడు? నువ్వు శ్రమలో కూడా ఆనందించగలుగుతున్నావా? ఇబ్బందులు కూడా నువ్వు ఆనందించగలుగుతున్నావా? కలవరాలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆనందించగలుగుతున్నావా? యోగు మనకు ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. కష్టం వచ్చినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆనందించడం కాదు నాన్న. కష్టం వచ్చినప్పుడు కూడా, ఇబ్బంది వచ్చినప్పుడు కూడా, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా దేవుడు కొరకు నిలబడ్డాడు కాబట్టి కొన్ని దినాలు శ్రమను అనుభవించాడు. దేవుడు కొరకు నిలబడ్డాడు కాబట్టి కొన్ని దినాలు శ్రమను అనుభవించిన తర్వాత మళ్ళా తన ఆశీర్వాదాన్ని నియంత్రణగా పొందుతున్నాడు. ఒక భక్తురాలిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈమె ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబునకు ప్రయాణం చేస్తుంది. అప్పటి వరకు బెత్లెహేములో ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్న స్త్రీ, బెత్లెహేములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకొని అక్కడే చాలా ఆస్తి సంపాదించుకుందామే. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత బెత్లెహేములో చిన్న కరువు రాగానే బెత్లెహేమును విడిచిపెట్టి ఆ మోయాబునకు ప్రయాణం చేసిందంటే, దేవుని కుమార్తె అని పేరుంది, విశ్వాసి అని పేరుంది, దేవుని సంఘములకు సభ్యురాలు అని పేరుంది, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఒక చిన్న సమస్య, కలవరం రాగానే దేవునికి దూరమైపోయే పరిస్థితి తన జీవితంలో. కానీ ఈ యోబు దగ్గరికి మరలా మనం వెనక్కి వెళ్తే యోబులో అటువంటి క్వాలిటీ కనబడలేదండి. సమస్య వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోలేదు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోలేదు, కలవరం వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోలేదు. అన్ని విషయాల్లో నిలిచి ఉన్నాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని ఆ వ్యక్తి పొందుకున్నాడు. కానీ ఈమె ఎప్పుడైతే నిలిచి ఉండలేక శ్రమ రాగానే లోకానికి పరిగెత్తుకొని వెళ్ళిపోయిందో తనకున్న వాటన్నిటిని కూడా కోరుకున్నాడు. ఈరోజు క్రైస్తవులను పేరు పెట్టుకున్న మనము యోగు వలె బ్రతుకుతున్నామా, లేదా ఆ నయోగు వలె లోకానికి వెళ్ళిపోయి సమస్తాన్ని కోల్పోయి? కలవరం ఎందుకు నీ జీవితంలోకి వస్తుంది? శ్రమ ఎందుకు నీ జీవితంలోకి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా ఎందుకు నాకు ఈ కలవరం, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు ఇంకా నన్ను రోజు రోజుకి నా గుండెను నన్ను పిండేస్తున్నాను ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేసావా? చేయలేదు. అందుకే సంవత్సరాలుగా కలవరం ఇంకా ఏలుబడి చేస్తుంది, ఇబ్బందిని ఇంకా ఏలుబడి చేస్తుంది, కన్యలు ఇంకా ఏలుబడి చేస్తున్నాయి. సాతాను గాడి నీ గృహంలో తిష్ట వేసుకొని నిలబడి ఉన్నాడని నీకు తెలుసా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఏ తప్పుడు నీలో ఉందో, ఏ ఇబ్బంది నీలో ఉందో, ఏది దేవునికి అసహ్యమైన నీలో ఉందో అది తెలుసుకొని దేవుని సన్నిధిలో శ్రమ రాగానే నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే భక్తుడైన దావీదు ఒక మంచి మాట చెప్తున్నాడండి. ఒక మంచి మాట చెప్తున్నాడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి వెళ్ళిపోయా, శ్రమ కలిగిన తర్వాత నీ ఉపదేశమును అనుసరించి, నీ త్రోవను నేను అనుసరించి నేను నడుచుకుంటున్నానయ్యా అని అంటున్నాడు. ఈ దావీదు ఈ మాట తెలియజేసినప్పుడు నాకు నిజంగా మాట చదివినప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. మనం దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వాదంలో మనం ఉండవు, ఇంకా గొప్ప స్థానాన్ని కోరుకుంటాం. దేవుడు ఉన్నతమైన స్థానానికి ఎక్కించిన తర్వాత ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటాం. మొదటి స్థితిని మనం మర్చిపోతాం. ఇలాగే దావీదు జీవితంలో కూడా ఏర్పరచబడిందండి. ప్రారంభంలో ఉన్న మొదటి స్థితిని మర్చిపోయి గర్వం తన జీవితంలోకి వచ్చేసింది. దేవుడికి విరోధమైన భావాలు తన జీవితంలోకి వచ్చేసింది. అక్రమ సంబంధాలు పెట్టుకునే పరిస్థితులను దావీదు దిగజారిపోయింది. దేవుడిని విడిచిపెట్టి ఈ వ్యక్తి ఇప్పుడు దేవుడు నాతాను ద్వారా హెచ్చరించగానే అప్పుడు యెహోవా సన్నిధికి వెళ్ళి మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడంట. నిజమే కదా, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది, నాకున్న వారందరూ విరోధంగా ఎందుకు మారిపోయారు, నా కుమారుడు నేను రాజుగా చేయాలనుకుంటూ ఉన్న కుమారుడు నాకు ఎందుకు విరోధంగా మారిపోయారు, ఈ శ్రమ ఎందుకు నాకు నా జీవితంలో వస్తుందని దావీదు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు తనకు ఒక చిన్న సొల్యూషన్ కూడా దొరికిందండి. అదేంటో తెలుసా? నిజమే కదా, దేవుడు శ్రమ ఎందుకు నా జీవితంలో కలుగ చేస్తున్నాడు,
ఇబ్బంది ఎందుకు నా జీవితంలో కలగజేస్తున్నాడు? నేను మరలా మొదటి స్థితి దగ్గరికి రావాలని, మరలా మొదట నేను దేవునితో ప్రమాణం చేస్తున్నాను కదా, మరలా నేను మొదట్లో ఏ ప్రేమతో నేను దేవుని సన్నిధిలో నిలిచేవాడను, ఇప్పుడు వాటన్నిటిని నేను మర్చిపోయాను కాబట్టి శ్రమ నా జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు నేను శ్రమ ద్వారా నాకు నేను బుద్ధి తెచ్చుకొని ఆయన త్రోవల్లో మరలా నేను నడుస్తున్నాను అంటున్నాను. ఈరోజు శ్రమ వచ్చిందని నువ్వు ఇబ్బంది పడిపోతున్నావు, కలవరం వచ్చిందని ఇబ్బంది పడిపోతున్నావు, ఆర్థిక పరిస్థితులు గృహాన్ని ఎంతగా నేను ఇబ్బంది పడుతున్నాను, ఇబ్బంది పడిపోతున్నావు. కానీ శ్రమ నీ జీవితంలో రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అది దేవుని ద్వారానే వచ్చింది. నువ్వు మరలా సరిచేయబడి దేవుని సన్నిధిలో నిలవాలి. ఒకవేళ సరైన మనస్సాక్షి లేదేమో, యథార్థత నీలో లేదేమో, ఏదైనా దేవుడికి అయిష్టమైన కార్యాలు నీ జీవితంలో ఉన్నాయేమో, అందుకే శ్రమ దేవుడిని కలగజేశాడు. ఆ శ్రమ ద్వారా నేను తప్పించాలని కాదు, ఆ శ్రమ ద్వారా నేను దూరం చేయాలని కాదు, ఆ శ్రమ ద్వారా ఏదో నష్టము నీలో కానీ నీ కుటుంబంలో కానీ కలగ చేయాలని కాదు. శ్రమ దేవుడు నీకు ఎందుకు కలగజేస్తున్నాడు తెలుసా? మరలా నువ్వు ఆయన సన్నిధిని నడిపించవు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావు? శ్రమ రాగానే లోకం పైన ఆధారపడుతున్నావు కదా. వీరు సహాయం చేస్తారని, వాళ్ళు సహాయం చేస్తారని, అవతల వాళ్ళు సహాయం చేస్తారని, కుటుంబీకులు సహాయం చేస్తారని వారి వైపు వీరి వైపు తిరుగుతున్నావు. కానీ నిన్ను సృజించిన దేవుడి వైపు నువ్వు తిరగలేకపోతున్నావు కదా. ఆయన పైన నువ్వు ఆధారపడలేకపోతున్నావు కదా. ఈ సృష్టిలో సమస్తాన్ని కలుగజేసిన దేవుడి వైపు నువ్వు ఆధారపడకుండా లోకం వైపు చూస్తున్నావు. కాబట్టి శ్రమ కలవడం ఈ రెండు నీ జీవితాన్ని నిలబడి చేస్తున్నాయి. ఈ రోజు నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రమను బట్టి నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఏదైనా నీకు ఆయాసకరమైనది, దేవుడికి ఆయాసకరమైనది ఏదైనా నీ జీవితంలో ఉంటే అది ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది ఈ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. ఇక మీదట మళ్ళా ఆ కలవరం నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే, శ్రమ మళ్ళా నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ప్రారంభంలో బాప్తిసం తీసుకుని తొలి దినాల్లో నువ్వు ఎలాగైతే ఒక భక్తి చింతన చేస్తున్నావో, మరలా ఏది వచ్చిన దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే నిశ్చయంగా యోగుకు అనుగ్రహించిన రెండంతల ఆశీర్వాదాలు దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించాక. హల్లెలూయా. నిజంగా యోగు మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడండి. శ్రమ ఎందుకు కలిగిందని ఆలోచన చేస్తున్నాడు. శ్రమ ద్వారా కలవరం నాకు ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నాడు. ఏ తప్పిదము దేవుడికి విరోధంగా నేను చేశానని ఆలోచన చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పనండి, తన కుమారుని ఎక్కడ ప్రతిరోజు పాపంలో పడిపోతారని ప్రతి ఉదయం సాయంత్రం వాళ్ళని తీసుకొని వాళ్ళ తల మీద చేతులకి ప్రార్థన చేసేవారు. అంత యథార్థమైన జీవితంలో సంగ్రహానికి గల కారణం ఏంటి? శ్రమ గురించి ఒక రెండు మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. శ్రమ ఒకటి లోకానుసరమైన శ్రమ, శ్రమ ఒకటి దైవ సంబంధమైన శ్రమ. కొన్ని సమస్యలు మనకి ఎందుకు వస్తాయంటే, కొన్ని శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే మరలా నువ్వు శుద్ధీకరింపబడాలని సన్నిధిలో నిలబడను. మరికొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే నువ్వు లోకములోనికి వచ్చేసావు కాబట్టి శ్రమ నీ జీవితంలో కలుగుతుంది. ఈ రెండు శ్రమల్లో ఏ శ్రమ నీకు కలుగుతుంది? ఈ రెండింటిలో ఏ కలవరం నీకు కనబడుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఈ రెండు శ్రమలో ఏదైనా నన్ను ఏర్పాటు చేస్తున్నాను దేవుని సన్నిధిలో మోకరించి అడగలిగినవా? అడగలేదు కాబట్టి ఇంకా ఒక కలవరం నేను ఏర్పాటు చేస్తుంది, ఇంకా ఒక రకమైన ఇబ్బంది నేను ఏర్పాటు చేస్తుంది, ఇంకా సమస్యల గుండానే నువ్వు వెళ్తున్నావు. కానీ ఏ రోజు కూడా సమస్యలోంచి గట్టెక్కలేకపోతున్నావు. ఈ రోజు చెప్పగానే చెప్తున్నాడండి, ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు. శ్రమ నీ జీవితంలో కలుగుతుందంటే ఒకటి నువ్వు త్రోవ తప్పిపోయావు, రెండవది నువ్వు దేవునికి తొలగిపోయావు. ఈ రెండు పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్ నువ్వు నడుస్తున్నావు ఈరోజు ఆలోచించే ఈ ఉదయం కావాల్సిన సమయంలో దేవుడి సమయంలో మంచిగా ఒప్పుకో. సమస్య నా జీవితంలో రావడానికి గల కారణం ఇదేనయ్యా, ఇక్కడే నేను నీకు విరోధంగా తప్పు చేశా, ఇక్కడే నీ సన్నిధికి నేను దూరం అయిపోయా, ప్రారంభం నుండి ప్రార్థనకు దూరం అయిపోయినా, యథార్థతకు నేను దూరం అయిపోయినా, వీటిని నువ్వు తెలుసుకొని దేవుని సన్నిధిలో శ్రమను బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా నా దేవుని కలవరాన్ని బట్టి హల్లెలూయా. కలవరాలు కొట్టివేసే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ శ్రమ ఎందుకు వచ్చిందో ఆలోచించేమంటున్నాడు. ఏ విషయంతో అందరూ వచ్చి మాట్లాడుతున్నారండి, తన బంధువులు వచ్చి మాట్లాడుతున్నారు, స్నేహితులు ఆదరించవలసిన వారు ఆదరించకుండా విరోధమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఎందుకు ఈ శ్రమ నీ జీవితంలోకి వచ్చింది?
ఎందుకు ఈ కలవరం నీ జీవితంలోనికి వచ్చింది? ఆశీర్వాదకరంగా ఉన్న నీవు ఇప్పుడు నష్టాల బారిన పడిపోయావంటే ఏదో దేవునికి విరోధమైన పాపం నువ్వు చేశావు. ఎక్కడో దేవునికి దూరం అయిపోయిన వారిని ఇంకా కించపరుస్తున్నారండి. ఒక మాట చెప్పాలంటే, స్నేహితులకు తెలుసు మనం భక్తి ఎలా చేస్తున్నాం, ఎందుకంటే వారు మన పక్కనే ఉంటారు కాబట్టి. వారి పక్క నుండి చూశారు యోబు ఎటువంటి భక్తి జీవితాన్ని చేస్తున్నాడు, ప్రతి ఉదయం సాయంత్రం ఎలా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటున్నాడు తెలుసు. కానీ దానిని పక్కన వచ్చి వారు వచ్చి ఆదరించవలసిన వారు ఆదరించకుండా విరోధమైన మాటలు మాట్లాడుతూ యోబుని ఇంకా కించపరిచేస్తున్నారండి, ఇంకా కించపరిచేస్తారు. దానిలో యోబు ఒకటి గుర్తెరగండి, ఈ లోకంలో ఏమీ శాశ్వతం కాదు, ఎవ్వరు కూడా మనకు సహాయం చేయడు, మన పట్టు మనం నడిపిస్తుందని ఈ నిరీక్షణతో యోబు ఉన్నాడు కాబట్టి నిరంతర ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. రెండవదిగా కలవరం ఎప్పుడు మన జీవితంలో కలుగుతుంది అంటే, కృపకు మనం దూరమైనప్పుడు కలవరం మన జీవితంలో ఏలుబడి చేస్తుంది. ఈ కలవరం వల్ల ఒక మాట చెప్పాలంటే, వ్యర్థమైన రోగాలన్నీ వచ్చేస్తాయండి. కొంతమంది షుగర్లతో, బీపీలతో, చిన్న వయసులోనే థైరాయిడ్తో ఇలా ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటంటే ఆందోళన, కలవరం. ఈ కలవరం ఎలా ఉంటుందంటే, చిన్న సమస్య రాగానే గుండె టక్క 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 కొట్టేసుకుంటాం, అది కలవరం అంటారు. ఆ కలవరాన్ని బట్టి ఇంకా మన ఆరోగ్యం క్షీణించిపోతుంది. శారీరకంగా మనం ఎంత పని చేసినా కూడా మన శరీరంలో ఎటువంటి మార్పులు రావు. కానీ ఫిజికల్గా మనం ఎప్పుడైతే ఆందోళనలు పడిపోతామో, కలవరములు పడిపోతామో, శ్రమ అని మనం ఎప్పుడైతే ఆ ఆలోచనలకు వెళ్ళిపోతామో, నిజంగా మన మెంటల్ హెల్త్ అంతా అక్కడే ఆగిపోతుంది. ఈరోజు కొంతమంది ఆ కలవరాల వల్ల బీపీల చేత, షుగర్ల చేత, థైరాయిడ్ చేత ఏంటండి ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు, ఈ వ్యాధులకి మందు ఉండదండి. షుగర్ కానీ, బీపీకి కానీ, థైరాయిడ్ కానీ దీనికి అసలు మందే ఉండదు. అసలు ఈ ప్రపంచంలో మందు లేని వ్యాధులు ఉన్నాయండి ఇవే. ఇది దేని వల్ల వస్తాయి తెలుసా? కలవరము ద్వారా ఈ వ్యాధులు వస్తాయి. కలవరం నీ జీవితంలో ఎందుకు వస్తుంది? శ్రమ కలగడం వల్ల కలవరం నీ జీవితంలోకి వస్తుంది. శ్రమ ఎందుకు నీ జీవితంలోకి వచ్చిందంటే, ఒకటి నువ్వు దేవుడి సన్నిధికి దూరం అయిపోయి లేదా త్రోవ గురించి నువ్వు నడుస్తున్నావు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వే సరి చేసుకో. యోగమైన యథార్థత కలిగి దేవుడి ద్వారా శ్రమ పొందుతున్నావా, లేదా త్రోవ విడిచిపెట్టి నయోమి వలె సమస్తాన్ని కోల్పోయి అప్పుడు మరలా దేవుని సన్నిధికి వస్తున్నావా? దావీదు అంటున్నాడు, శ్రమ కలిగిన తర్వాతే నేను మార్చబడ్డానయ్యా, శ్రమ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితాన్ని నేను మార్చుకున్నాను అంటున్నాడు. గల కారణం ఏంటి? శ్రమ దేవుడు మన జీవితంలో కలగజేస్తున్నాడంటే దేవుడిని చెయ్యి విడిచిపెట్టలేదు, అలా నీ చెయ్యి పట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన నీ చెయ్యి పట్టుకోవాలన్నా, నిన్ను వర్ధలింప చేయాలన్నా, ఉన్నతమైన శిఖరాలు దిగ్గించాలన్నా, నీ పరిస్థితులన్నీ మార్చి ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా నా దేవుడు మార్చాలని నువ్వు చేయవలసింది తెలుసా? శ్రమలో దేవుడి సన్నిధిలో నిలబడాలి. యోబు ఎలాగైతే శ్రమలో నిలబడ్డాడో, యోబు ఎలాగైతే కలవరంలో నిలబడ్డాడో, యోబు ఎలాగైతే అన్ని పొందుకున్న తర్వాత ఎలాగైతే దేవుడికి ఇష్టంగా బ్రతికున్నాడో, అలా మాత్రమే నువ్వు బ్రతికితే ఆయన మైకాల మాత్రమే సిద్ధపరచుకోవాలి. రెండవదిగా, ఎప్పుడు మన జీవితంలో కలవరం కలుగుతుందంటే, కృపకు మనము దూరం అయిపోయినప్పుడు కలవరం కలుగుతుంది. ఈ కృప అనేది ఎంత గొప్పదో, ఎంత విలువైందో నేను చెప్తానండి. ఈ రోజు మనం బ్రతికున్నామంటే, ఈ క్షణము మనం బ్రతికున్నామంటే అది కేవలము దేవుని కృప. ఆ కృప లేకపోతే మనం ఒక క్షణము కూడా మనం జీవించలేం. అందుకే దావీదు భక్తుడు అంటారు, అయ్యా వేకువనే లేచి నీ కృపను నేను వెతుకుతున్నానయ్యా, వేకువని నీ కృప కొరకు నీ సన్నిధానాన్ని ప్రాధాన్యపడుతున్నానయ్యా, వేకువని నీ కృప కొరకు నీ పాదాన్ని నేను పట్టుకుంటున్నానయ్యా అని అన్నాడు. ఆ వ్యక్తి రాజ్యాధికారం వహించిన వ్యక్తి కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే కృప ఎంత విలువైనదో ఒకసారి ఆలోచన చేయండి. రెండవదిగా, కలవరం మన జీవితంలో రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే కృపకు మనం తోడుపోయి. అయితే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి బైబిల్ గ్రంథంలో. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా వ్యక్తిని దేవుడు నియమించాలనుకుంటే కొన్ని సంవత్సరాలు దేవుడికి ఇష్టానుసారమైన భక్తి చేసే రాజ్యాన్ని దేవుడు ఆ వ్యక్తికి చక్కగా పరిపాలన చేశాడు. కొన్ని రోజుల తర్వాత లోకముతో ఆ వ్యక్తి కలిసిపోయి లోక వ్యక్తి దూరమైంది. మాట చదువుదామా? మొదటి సమూయేలు 20వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 20వ అధ్యాయము 21వ వచనం. నేను వెళ్ళి
బాణములను వెతుకుమని ఒక పనివానితో చెప్పుదును, బాణములు నీకు నీ తట్టుననున్నవి పట్టుకుని రమ్మని వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రా. ఇది కాదని ఇక్కడ ఒక వచనం మిస్ అయింది. అయితే నేను టూకీగా చెప్పేస్తాను సౌలు గురించి. సౌలు రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు, యాలను ఆరంభించినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు దేవుడికి ఇష్టానుసారమైన రాజ్యాన్ని పరిపాలన చేశాడండి. కొన్ని సంవత్సరాల తర్వాత అన్యులతో సహవాసం చేసి, అన్యులతో సాంగత్యం చేసి దేవుడికి ఈ వ్యక్తి దూరం అయిపోయి కృపకు కూడా దూరం అయిపోయి వ్యక్తి. కృపకు దూరం అయిపోవడం వల్ల సౌలు పరిస్థితి ఏమైందయ్యా అని ఒకసారి ఆలోచన చేస్తే, కృపకు దూరం అయిపోయిన ఆ వ్యక్తి తన కత్తి మీద తను పడి చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు సౌలుకి ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకు అటువంటి సిచ్యువేషన్ సౌలు జీవితంలో ఎదురైందనంటే కృపకు దూరం అయిపోయాడు. ప్రారంభంలో నీ కృప లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేనయ్యా అని తీర్మానం తీసుకున్న ఆ సౌలు ఇప్పుడు ముగింపు తన జీవితానికి వస్తే 40 సంవత్సరాలు ఏళ్ళను ఆరంభించిన తర్వాత, ఆ రాజ్యాన్ని పరిపాలన చేసిన తర్వాత నిజంగా దేవుడి కృపను పొందుకున్న ఈ వ్యక్తి చివరికి దేవుడి కృపను పోగొట్టుకొని అక్కడే తన కత్తి మీద పడి చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. గల కారణం ఏంటి? కృపకు దూరం అయిపోవడం వల్ల కదా. అటువంటి కలవరం రావడానికి, ఆ సౌలు జీవితంలో ఆ కలవరం, ఆందోళన, శ్రమ రావడానికి గల కారణం ఏంటంటే ఈ సౌలు కృపకు దూరం అయిపోయి ఉన్నాడు. ఈరోజు కృప పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా, లేకపోతే రోజు రోజుకి నీ కృపకు నువ్వు దూరం అయిపోతున్నావా? సౌలు అంటాడు, గాడిదలు కాసుకున్న నాకెందుకయ్యా ఆ రాజ్యాధికారం? ఆ రాజుగా మార్చబడ్డానికి నాకు అంత అర్హత లేదేమో. దేవుడు నిజంగా నన్నే ఎన్నుకున్నాడా? దేవుడు నిజంగా నన్నే అనుకుంటున్నాడా అని సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడండి. అంత తగ్గింపు కలిగిన ఈ సౌలు చివరికి అటువంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శ్రమలో, కలవరములో దేవుని సన్నిధిలో మోకరించలేదు వ్యక్తి. శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే దేవునికి దూరం అయిపోయాడు. ఏంటంటే ఏ పరిస్థితిలో నేను దేవుని సన్నిధిలో ఉంటానని తీర్మానం తీసుకుని ఈ వ్యక్తి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కృపకు ఈ వ్యక్తి దూరం అయిపోయింది. ఈరోజు ఆశీర్వదింపబడిన తర్వాత కృపకు దూరం అయిపోతున్నావేమో. ఆశీర్వదింపబడిన తర్వాత నీ మొదటి స్థితిని నువ్వు మర్చిపోతున్నావేమో. ఆశీర్వదింపబడిన తర్వాత ఒకవేళ యథార్థతను విడిచిపెడుతున్నావేమో. ఈ రోజు నా దేవుడు చెప్పగానే చెప్తున్నాడు, నీ పరిస్థితులు మరలా క్రీస్తు వైపు నువ్వు తిప్పుకోగలిగితే, మరలా నువ్వు ఆయనను నమ్ముకోగలిగితే, ఆయన నువ్వు తిరిగి అయ్యా నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, ప్రతి ఉదయం నీ కృప కావాలయ్యా, ఇక మీదటి ఎన్నడూ నేను విడిచిపోనయ్యా, నీ శ్రమలో నువ్వు ఉండగలిగితే, కలవరంలో నువ్వు ఉండగలిగితే, నా దేవుడు నీ కలవరాన్ని కొట్టివేసి, నీ సమస్యను కొట్టివేసి మరలా ఒక 2 ఆశీర్వాదం మీకు అనుగ్రహించను కనుక. హల్లెలూయా. మూడవదిగా బెదిరింపు మనం ఏ రోజు భయపడకూడదండి. అన్యుడు మన దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు విశ్వాసంలో ఉండకూడదు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అని అన్యుడు నిన్ను బెదిరించినప్పుడు ఏ రోజు కూడా భయపడకూడదండి. అందుకే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఆ ప్రతిమకు మీరు దండం పెట్టకపోతే మేము అగ్ని గుండములు వేసేస్తామయ్యా అని తెలియజేసినప్పుడు మీరు ఏమంటారు తెలుసా? రాజా, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి నాకేమీ అవసరం లేదు, నేను జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి ఎవ్వరికి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజుతోనే వీళ్ళు మాట్లాడుతున్నారండి. ఈ యవన బిడ్డలు రాజుతోనే మాట్లాడుతున్నారు. నేను దేవునికి భయపడేవాడిని కానీ, దేవుణ్ణి స్మరించేవాడిని కానీ, దేవుని పాదాల దగ్గర పడి ఉండేవాళ్ళం కానీ, నీ పాదాలకు నీ ప్రతిమలకు మేము వంగేవారం కాదయ్యా అని తెలియజేస్తున్నారు. గల కారణం ఏంటి? వీళ్ళు బలమైన అభిషేకాన్ని పొందుకున్నారు, కృపకు దూరం అయిపోలేదు, వ్యర్థమైన బెదిరింపు మాటలకు ఏ రోజు కూడా లోన్ అవ్వలేదండి. ఈ ఆత్మీయ యాత్రలో ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కలవరాలు వస్తాయి, ఎన్నో మొత్తం మనకున్న సిచ్యువేషన్లన్నీ విరోధం అయిపోతే మనకున్న వారు కూడా విరోధంగా మాట్లాడతారు. కానీ మన భక్తిలో కానీ, యథార్థతలో కానీ, విశ్వాసంలో కానీ, నిరీక్షణలో కానీ మనకున్న గురి వైపే మనం నిలబడి నడిచి వెళ్ళిపోవాలి. కానీ వెనుకకు తిరిగి ఆ లోతు భార్య వలె ఉప్పు స్తంభంగా మనం మారిపోకూడదు.
ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమ నీ జీవితంలో కలిగింది, కలవరం నీ జీవితంలో కలిగింది. శ్రమ కలవరం నీ జీవితంలోంచి దేవుడు మంచి గొప్ప విడుదల దయచేయాలంటే శ్రమలో నువ్వు నిలిచి ఉండాలి, ఇబ్బందిలో నువ్వు నిలిచి ఉండాలి, కన్నీళ్ళలో నువ్వు నిలిచి ఉండాలి. ఏది ఏమైనా దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినప్పుడే దేవుడు నీ జీవితాన్ని నిశ్చయంగా మార్చి రెండంతల ఆశీర్వాదంలోనికి నా దేవుడు నడిపించును గాక. ఆమె దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. చక్కగా అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దామండి. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని, అవును నాయన, శ్రమలో నేను నిలిచి ఉండలేకపోతున్నా, ఇబ్బందిలో నేను నిలిచి ఉండలేకపోతున్నా. ఒకప్పుడు బలమైన అభిషేకాన్ని పొందుకొని శ్రమ అయినా కష్టమైన నీతోనే ఉంటానని తీర్మానం తీసుకున్నా. కానీ అయ్యా, ఇప్పుడు కలవరం